ఐపీఎల్ 2025 సీజన్‌లో రిషబ్ పంత్‌కు ఏదీ కలిసి రావడం లేదు. అటు కెప్టెన్‌గాను, ఇటు ఆటగాడిగాను అతను ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 27 కోట్లు పలికి వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పంత్ అసలు ఆటలో మాత్రం తేలిపోతున్నాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన ఈ ప్లేయర్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో పేలవ ప్రదర్శన చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 6 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇక సన్‌రైజర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 15 బంతుల్లో 15 రన్స్ చేశాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 5 బంతుల్లో 2 రన్స్ చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు 17 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. 3 మ్యాచ్‌లలో విఫలం కావడంతో పంత్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. పంత్‌పై హైయెస్ట్ ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి నెలకొందని కామెంటేటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే గతంలో లాగా రిషబ్ పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని పేర్కొంటున్నారు. వీలైనంత త్వరగా రిషబ్ పంత్ ఫామ్‌లోకి రావాలని, లేకుంటే ఆ జట్టుకు ఇబ్బంది అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయంకాను ఉద్దేశించి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. డబ్బులు వృధా అయ్యాయి అని ఆయన బాధపడుతున్నట్లుగా మీమ్స్ చేసి వదిలారు నెటిజన్లు. కొందరేమో 27 కోట్ల ప్లేయర్ కంటే 30 లక్షల ఆటగాళ్లే బెటర్ అని పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో పంత్ మళ్ళీ బలంగా తిరిగి వస్తాడని పేర్కొంటున్నారు. ఐపీఎల్‌లో తరువాత మ్యాచ్‌లలో ఫామ్‌లోకి వచ్చి పరుగుల వరద పారిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. పంత్ తన ఫామ్‌ను తిరిగి అందుకొని తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడతాడా? చూడాలి మరి.